వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా. ఈ పాట ఇలాంటి సందర్భాల్లో రాశారేమో అని అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. ఎప్పుడెప్పుడు నాకు పెళ్ళవుతుందా అని కలలు కన్నాడు ఒక యూపీకి చెందిన వరుడు. ఆ కళ నిజమయ్యే రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురు నచ్చింది, పెళ్లి పందిరికి వచ్చింది. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదేంటో చెప్తా వినండి. పెళ్ళి పూర్తయ్యే సమయం కానే వచ్చింది. తీరా చూస్తే చెప్పులు కనిపించడం లేదు. అదేంటి చెప్పులు కనిపించడం లేదు అనుకుంటున్నారా? ఈ చెప్పులు దాచింది ఎవరో కాదు. బేసిక్గా అన్ని పెళ్ళిళ్ళలో ఎలా చెప్పులు దాచిపెడతారో ఈ పెళ్లిలో కూడా అలాగే చెప్పులు దాచిపెట్టారనమాట. ఈ చెప్పులు దాచిపెట్టిన పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ వాళ్ళు ఏం చేశారంటే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదు లేదు నా దగ్గర అంత డబ్బులు లేదు, 5,000 ఇస్తాను పెళ్లి కొడుకు అన్నాడు. లేదు కావాలని వాళ్ళు, లేదు నా దగ్గర లేదు అని ఈయన. ఇది కాస్త చిలికి గాలివాన్ అయినట్లు గొడవ పెద్దదైంది. కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. విచక్షణ రహితంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు ఏం చేశారంటే కర్రలతో తలపగలగొట్టారు. ఇంకేముంది, ఆ పెళ్లి కాస్త హాస్పిటల్కి వెళ్ళింది. సో పెళ్లి చేసుకునేలా అనుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి.